రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని యవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి నమస్కారం ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000+. నేను బౌండ్ కావడం సెంచరీకి ఒక్క రన్ను ముందు అవుడు అవ్వటం నువ్వు లేని జీవితం డస్ట్ బిన్ను పానకం వేసుకున్న కోకు టెన్నుగాళ్ళు లేపి తన్నడం ఫుట్బాల్ తన్నడం గట్టిగా తుమ్మడం రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి. నమస్కారం స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. స్టార్ మహిళ కార్యక్రమం అంటే అందరికీ చాలా ఇష్టం. మీరందరూ సిద్ధంగా ఉన్నారు ప్రోగ్రామ్ చూడడానికి. వెరీ గుడ్. మరి ఈ రోజు వచ్చిన వాళ్ళు ఎవరెవరో చూద్దాం. హాయ్, నా పేరు సింధూజ. నేను హైదరాబాద్ మణికొండ నుంచి వచ్చాను. వి హావ్ ద 2 వెబ్సైట్స్ ఆఫీస్, సో ఐఎమ్ వర్కింగ్ దేర్ ఓన్లీ. ఓకే. నా పేరు మమత. నేను హౌస్ వైఫ్, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే. నా పేరు బిందు మాధవి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. నాకు ఒక పాప బాబు. నా పేరు ఆశ. నేను హన్మకొండ నుంచి వచ్చాను. నేను గవర్నమెంట్ డాక్టర్ గా వర్క్ చేస్తున్నాను హన్మకొండలో. ఓకే. నా హాబీస్ జనరల్ ఫిజిషియన్ అండి లేకపోతే జనరల్ ఎంబీబీఎస్ డాక్టర్. ఈ రోజు మీ నలుగురిలో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. Ready, ready, 1 2 3 boom namaka. పెట్టేసుకోండి అలాగే, అంతే అంతే. రెడీ గర్ల్స్? ఓకే, రెడీ 1 2 3 గో. దొరికిన వాళ్ళు కమాన్ ఆశా, కమాన్. ఒక ఆవిడ ఎవరో నా సెంటు వాసనతో నా వెనకాల వస్తున్నారు. కూర్చున్న వాళ్ళు మాత్రమే కళ్ళగంతలు తీయండి, నించున్న వాళ్ళు తీయొద్దు. కూర్చున్న వాళ్ళు మాత్రమే తీయండి. ఇంకొకటి మిగిలింది. కమాన్ మమత, బిందు, ఫాస్ట్. ఎస్, అయిపోయింది. సారీ బిందు, మీరు అవుట్ అయిపోయారు. ఫస్ట్
మీరు ఏదైనా అడగాలనుకుంటున్నారా, చెప్పాలనుకుంటున్నారా? సపోర్ట్ వెళ్ళనా? సపోర్ట్ కావాలా? జోక్కా? అదా ఏంటి ఈ మధ్యనే కదా ఈ చీర కొన్నావు, అప్పుడే ఇలా వెలిసిపోయిందేంటి? ఏం చెప్పనే, మా ఆయన నా మీద ఉన్న కోపానంతా చీర ఎత్తుకోవడం మీద చూపించారు. ఇదిగో నువ్వు మాత్రం ఎందుకు తగ్గడం? నువ్వు కూడా మీ ఆయన మీద ఉండే కోపాన్ని ఆయన మీద తీర్చేసుకో. బట్టలు ఉతికేటప్పుడు ఆయనతో సహా వాషింగ్ మిషన్ లో వేసేసి. బట్టలు ఆయనే ఉతుకుతాడు కదా. అవునా? అది ఒకరోజు వాషింగ్ మిషన్ లో వేసుకుంటుంది. రెడీ 1 2 3 గో. అక్కడ లేదు. ఆశా దొరికేసిందే నీకు దోశ. ఇంకొక కుర్చీ మిగిలింది. కమాన్ సింధు. అయిపోయింది అండ్ సింధు అవుట్ అయిపోయింది. సింధు సింధు సో సింధు అవుట్ అయింది. సింధుకి 15 పాయింట్స్. సింధు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను ఒకటి అడగాలనుకుంటున్నా. అడగండి. అరచేతిలో అద్దం, 6 నెలల యుద్ధం ఏమిటి? ఇది ఎవరో అడిగారు చాలా సార్లు. నేనే. చెప్పండి. అరచేతిలో అద్దం. మీరు ఒకసారి చెప్తేనే గుర్తుపెట్టేసుకుంటారు. నేను ఓన్లీ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకుంటాను. గుర్తుపెట్టుకోను. చాలా అరచేతిలో ఈజీ, ట్రై అద్దం. చేయండి. గోరింటాక 6 నెలల అంటే 6 నెలలు ఉంటుందనా? ఎక్కువ డేస్ ఉంటది కదా. అయ్యో పిచ్చి ఇప్పుడు తల్లి. update అయ్యి short ఈ అయిపోయింది. మధ్య కాలంలో వేసేటువంటి కోన్లు పొద్దున్న పెళ్లి అయితే రాత్రి వేసుకుంటే పొద్దున్న కల్లా ఉండట్లేదు, మాయమైపోతున్నాయి. ఓకే 25 పాయింట్స్ వీళ్ళిద్దరిలో ఎవరికి వస్తా చూద్దాం. ఇప్పుడు ఎవరు కదలొద్దు. వన్ టూ త్రీ గో. స్మెల్ వస్తుందా? అది నేను 2 రోజులు అయిన స్నానం చేసి. అది points to Asha and 20 points to Mamata. So ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా. భామ. ఓకే ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము మీకు ఒక సెలబ్రిటీ పిక్చర్ చూపిస్తాం, పక్కనే చాలా పిక్చర్స్ చూపిస్తాం. ఏ పిక్చర్ వచ్చి ఫైనలీ సెలబ్రిటీ పక్కన ఫ్రీజ్ అవుతుందో మీరు ఆ సినిమా పేరు చెప్పాలి. ఓకేనా? బజర్ నొక్కాలి. కరెక్ట్ ఆన్సర్ అయితే 6, రాంగ్ అయితే -6. ఓకే అండ్ బజర్ ఎవరు నొక్కుతారో వాళ్ళు నొక్కిన తర్వాత ఇంకెవరు బజర్లు పనిచేయవు. ఫస్ట్ ఎవరు వస్తున్నారో చూద్దాం. అనుష్క పక్కన పిక్చర్స్. సూర్యం. అవునా కాదా చూద్దాం. రాంగ్ ఆన్సర్ -6. సినిమా పేరేంటి? అస్త్రం.
అస్త్రం సినిమాలో ఈ కాంబినేషన్ మనకి కనిపించింది. సూర్యం సినిమాలో ఉండేది మంచు విష్ణుని, కానీ హీరోయిన్ సెలీనా జెట్లీ. అనుష్క అండ్ మంచు విష్ణు కాంబినేషన్ లో వచ్చిన సినిమా అస్త్రం. నెక్స్ట్ ఎవరు వస్తున్నారో చూద్దాం. అసిన్ వచ్చారు, పక్కన పిక్చర్స్. అన్నవరం. కరెక్టా కదా చూద్దాం. ఓకే, సూపర్ సింధుజ, 6 పాయింట్లు. ఇందాక పోయిన పాయింట్లు వెనక్కి వచ్చేసాయి. సంధ్య అండ్ అసిన్ కాంబినేషన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సినిమా అన్నవరం. అందులో ఈ అమ్మాయి ఏమో సిస్టర్ గా యాక్ట్ చేస్తుంది, సంధ్య. నెక్స్ట్ పిక్చర్. ఆలీ గారు వచ్చారు, పక్కన పిక్చర్స్ చూద్దాం. సెకండ్స్ లోపు చెప్పాలి మమత. బిల్లా. అవునా కాదా చూద్దాము. కిర్రాకు రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. ఆపండి. ఆ అమ్మాయి చెప్పిన సినిమా పేరేమిటి, మీరు వేస్తున్న పాట ఏమిటి? బిల్లా. అసలు తెలుసా మీకు? నువ్వు చెప్పిన సినిమా పేరేంటి? బిల్లా. అందులో పాట వేసుకోండి. ఆ పాట వేయకూడదు. ఇదే పాట కంటిన్యూ చేయండి. ఓకే, మెల్లిగా మూడో రౌండ్ కల్లా వచ్చేస్తుంది పూర్తిగా డాన్స్. మీకు 6 పాయింట్లు తీసుకోండి. మీరు బిల్లాని ఎందుకు చెప్పారు, ఎలా చెప్పారు? ఆ ఫోటో పిక్చర్ దగ్గర. ఫోటో పిక్చర్? ఏం ఫోటో పిక్చర్? సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అలీ మరి కృష్ణంరాజు గారు మాట్లాడుతున్నారు. సార్ బాగుందరా? శంకర్ బాగున్నావా? బాగున్నాను సార్, ఏదో మీ దయ. ఏంటి సార్ ఇటు వచ్చి వారం అయింది, ఏంటంటున్నారు? గడ్డి. కానీ అందులో ఉండేది ఒక్కటే సీన్ కదా, అక్కడ షూట్ చేసింది. ఆ సినిమా మొత్తంలో బాగా గుర్తు పెట్టుకున్నారు మీరు. నెక్స్ట్ పిక్చర్. శ్రీకాంత్ గారు వచ్చారు, పక్కన పిక్చర్స్ చూద్దాం.
శంకర్ దాదా ఎంబీబీఎస్. సారీ, ఆపరేషన్ దుర్యోధన. ఓకే, రెండోది ఖాయం చేసుకోమంటారా? ఆపరేషన్ దుర్యోధన అవునా కదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. భలే గెస్ చేశారు. ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు, ఎందుకంటే శంకర్ దాదా అంతా కూడాను డాక్టర్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి కదా. కానీ ఎలాగా ఆపరేషన్ చిరంజీవి పిక్చర్ కూడా చూపించారు కదా, సో అలా కనెక్ట్ అయింది ఉంటుంది. కానీ ఆపరేషన్ ఐసీయూ గ్రీన్ అండ్ రెడ్ బటన్స్ పైన పిక్చర్ లో, సో అన్ని చూడాల్సి వచ్చింది. అక్కడ ఆపరేషన్ థియేటర్ అని రాసిందిగా, అందుకే అన్న పైన ఆపరేషన్ థియేటర్ రెడ్ గ్రీన్. సో ఆపరేషన్ దుర్యోధన. వెరీ గుడ్, సూపర్, 6 పాయింట్లు మీకు. నెక్స్ట్ పిక్చర్ పూరి జగన్నాథ్ గారు పక్కన పిక్చర్స్. గోలీమార్. గోలీమార్. ఓకే, కరెక్టా కాదా చూద్దాం. కల్లో విసురు నన్ను లాగేసుకున్నాదా. ఓకే, ఇద్దరు బాగా చేశారు డాన్స్. అండ్ పాయింట్లేమో ఆవిడ పట్టుకెళ్లారు 6. భలే గోలీ వేశారు మీరు. చిన్నప్పుడు గోళీలు బాగా ఆడేదాన్ని. ఆ గోలీలు చూసి మీరు గోలీమార్ అని కనిపెట్టారు. అప్పుడు కొడితే ఇప్పుడు పడింది. సూపర్, అసలు సూపర్. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో తదుపరి రౌండ్ ప్రశ్నకు వేళ. ఎర్ర పలుకని పలుకే చెలియా వినపడుతూ ఉంటే వినపడగానే మనసే పరవశమవుతుంటే నీ అందాలకి నాలో విరహాలకి. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ అని దేని గురించి చెప్తారమ్మా? తేలు. కరెక్ట్ ఆన్సర్. పిల్లలు ఇవన్నీ నేర్చుకోవట్లేదని చెప్పి మేము స్టార్ మైల్డ్లో వీటిని కూడా ఇంట్రొడ్యూస్ చేశాము. పిల్లలకి వాళ్ళు నేర్పించండి. ఏంటది చెప్పండి. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ. ఏమిటది? ఏమిటది? తేలు. తేలు. కాకపోతే ఇప్పుడు పిల్లలు అడుగుతారు ఎక్కడుంది గోడ మీద తేలు అని. ఇది ఒకప్పుడు అలా 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 ఇందాక రూపాంతరం గోరింటాకులాగా చెందుతూ, ఇలా ఇప్పుడు ఏమైనా గోడ మీద అంటే మనం గడియారాలో లేదంటే బల్లుల్లో చూపించాలి. తీసుకోండి. 3 from ఆశ and 3 from మమత. పురాణాల ప్రకారం కాశీ నగరాన్ని నిర్జన నగరంగా చేసి పార్వతీ పరమేశ్వరుల్ని అక్కడికి తీసుకువెళ్లిన వాడు ఎవరు? పురాణాల ప్రకారం కాశీ నగరాన్ని నిర్జన నగరంగా చేసి పార్వతీ పరమేశ్వరుల్ని అక్కడికి తీసుకొని వెళ్లిన వారు ఎవరు? నిర్జనంగా చేసి అంటే అక్కడ జనాలు ఎవరు లేకుండా చేసి అని. ఆప్షన్స్: ఏ నికుంభుడు, బి అగస్త్యుడు. నికుంభుడు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకోండి.
ఆశా 2, సింధుజ 1, మహాత్మా గాంధీ భార్య పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ లక్ష్మీబాయి గాంధీ, బి కస్తూర్బా గాంధీ. కస్తూర్బా గాంధీ. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకోండి. ఆశా 1, బిందు మాధవి 1, సింధుజ 1. చెత్తని ఎక్కువగా విద్యుత్ శక్తి ఉత్పత్తి కోసం ఉపయోగిస్తున్న దేశం ఏది? చెత్తని. అన్ని హార్డ్ క్వశ్చన్స్. ఈ విషయం మనకు కూడా తెలిస్తే రోజు మన ఇళ్లలో చెత్త బయటికి వెళ్ళదు. చెత్తతో విద్యుత్ శక్తి అంట. వా సార్ ఆలోచించండి, బిల్ ఎంత తగ్గిపోతుందా? చాలా. ఆప్షన్స్. ఏ ఇటలీ, బి స్వీడన్. ఇటలీ. ఇటలీ కాదు, స్వీడన్ కరెక్ట్ ఆన్సర్. చెత్తని విద్యుత్ శక్తి ఉత్పాదన కోసం చాలా దేశాలు ఉపయోగిస్తున్నారు. అయితే స్వీడన్ అది మరీ ఎక్కువగా వాడుతోంది. స్వీడన్ వాళ్ళు చెత్త మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. చూసారుగా, చెత్తే కదా అని వదిలేస్తే చాలా లాస్ అయిపోతాము. ఇప్పటి నుంచి చెత్తని సంరక్షించండి, మీ ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గించుకోండి. జోక్ చెప్పాలి ఒకటి. చెప్పండి. 5 నివసించే అందాల బరిన. 5 నివసించే అందాల బరిన. మన అరచెయ్యి కాదు. 5 కాదు. నివసించే బరిన మన చెయ్యి కాదు. కాదు. 5 5 ఉండాలా? 5 ఉండాలి. 5 చెప్పేనా? చెప్పు. మన భూమి. భూమిలో 5 ఉంటారా? పంచభూతాలు. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ధూళి, నాకే తోడు. అందులో మీరు ఉంటారు, మేము ఉంటాం. అందాల భరిణ. చూసారా, భూమి భరిణ. బాబా బాబా అసలు ఎంత బాగా చెప్పాను నేను ఇవాళ. కాదు, రాంగ్ ఆన్సర్. మరి ఏంటి కరెక్ట్ ఆన్సర్? బూట్. షూ. బూటు. అందులో 5 ఫింగర్స్ ఉంటాయిగా, హ్యాండ్ కే కాదు, లెగ్ కూడా 5 ఫింగర్సే కదా. నాకు బూట్ ఎక్కడుందో చూడు. వేసుకుంటూ ఉంటది. వెళ్ళండి. నిన్ను చూస్తే మనసు జారలే, వాళ్ళు కళ్ళ బాగుల్లో నా చేపలాగా చిందులేసా, అంత నచ్చావే ససిరా కాసి ఇలాగా తిప్పించుకోవడం నీకేమైనా బాగుందా? నా గుండెల్లో తింటానా నువ్వు మోగించావు, తింటానా నన్ను పడగొట్టావు, తింటానా నీ మైకంలో తించేసావే నిలువెల్లా, నా గుండెల్లో తింటానా నువ్వు మోగించావు, తింటానా. ఓకే, నువ్వేమైనా అడుగుతావా? అమ్మ పెట్టే అట్లు కొంటబ్బాయికి చాలా అవసరం, అదేంటి? అమ్మ పెట్టే అట్లు కొంటెబ్బాయికి చాలా అవసరం. అమ్మ పెట్టే అట్లు అంటే అమ్మ వేసే 2 దెబ్బలు అన్నమాట. వాడు చేసేటువంటి కొంటె పనులకి అప్పుడప్పుడు అమ్మ 2 టప్పి మన పీక్తేనే గాని వాడు రూట్లోకి రాడు కదా. ఇవాళ బ్రెయిన్ ఏంటో అబ్బా అసలు. పొద్దున మసాజ్ బాగా పనికొచ్చింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చిన్నోడి చిన్నది ఎవరు? సమంత. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఆశా 3, మమత 2, బిందు 1. మహాభారత రచనలో నన్నయ్యకు సాయం చేసిన నారాయణ భట్టుకు ఒక అగ్రహారాన్ని బహుకరించిన రాజు ఎవరు? బా, ఆ రోజుల్లో కవులకి అంత విలువ ఉండేది. ఇలా రాయగానే రాజుగారు ఒక అగ్రహారాన్ని రాసిచ్చేవాళ్ళంట. మళ్ళీ క్వశ్చన్స్. మహాభారత రచనలో నన్నయ్యకు సాయం చేసిన నారాయణ భట్టుకు ఒక అగ్రహారాన్ని బహుకరించిన రాజు ఎవరు? ఆప్షన్స్. ఏ ప్రతాపరుద్రుడు, బి రాజరాజ నరేంద్రుడు. రాజరాజ నరేంద్రుడు. దట్స్ కరెక్ట్ ఆన్సర్. మహాభారత రచనలో నన్నయ్యకు నారాయణ భట్టు అనే మరో రచయిత సాయం చేశాడని నిన్నటి ఎపిసోడ్ లో మనం చెప్పుకున్నాం కదా. రచనలో నన్నయ్యకు సాయం చేసినందుకు నారాయణ భట్టుకు ఒక అగ్రహారాన్నే బహుమతిగా ఇచ్చాడు ఒక రాజు. ఆయన పేరు రాజరాజ నరేంద్రుడు. తీసుకోండి. ముగ్గురు 1-1-1.
సాధారణంగా శ్రీరాముడి చేతిలో ఏ ఆయుధం ఉంటుంది? ధనుస్సు బాణాలు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6 పాయింట్లు. సింధుజ 3, బిందు మాధవి 2, మమత 1. చిన్నదాన నీకోసం సినిమాలో హీరోయిన్ ఎవరు? అబ్బో నాకు రాదు. ఆప్షన్స్. ఏ మిస్త్రీ చక్రవర్తి, బి రోషిని భట్నాగర్. మిస్త్రీ చక్రవర్తి. ఏదో ఒకటి, మిస్త్రియో. కరెక్ట్ ఆన్సర్. విన్నట్టుంది. తీసుకోండి 3 పాయింట్లు. థ్యాంక్ యూ. సింధుజ 1, బిందు మాధవి 1, మమత 1. ఆ ఊరి ఎద్దు ఈ ఊరికి రాదు. రాదు. ఎందుకు? ఈ ఊర్లో ఎద్దు ఉందిగా పొలం దున్నడానికి. ఆ ఎద్దు ఎందుకు? ఆ ఊరిది కావాలనుకుంటే ఈ ఊరికి రాదు. రావద్దు. రావాలి. వద్దు, ఎందుకంటే అది బేసికలీ ఎద్దు, అది కొంచెం మొద్దు. దానికి ఇక్కడ రావడం రద్దు, కానీ రావాలి ఒకసారి హద్దు. వా 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 సుమా, వెళ్ళిపోయావు అసలు. పొడిచింది పొద్దు. ఇలాగే ఉంటే కూడా పొడుస్తుంది పొద్దు. ఇంకా చాలు లేచే మొద్దు. ఓకే, గుడ్డు. ఇది కరెక్ట్ ఆన్సరా నేను చెప్పింది? కాదు. మరి చెప్పండి ఏమిటో. చెప్పు. ఈ కాలి చెప్పు, ఈ కాలికి రాదు. ఓహో, ఎద్దు అంటే చెప్పులు అనమాట. ఆ కాలంలో అలా అనేవాళ్ళు. నాలో ఉండేటువంటి ఒక కవియత్రి మేల్కొంది చూసారా? ఎద్దు, సరిహద్దు, పొద్దు, మొద్దు. బాబా వద్దులేండి, నాకు పని డైలాగ్ వస్తుంది. ఇంకా వెళ్ళి గుడ్డు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే. కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా, మాటల్లోన మత్తుల్లోన మంత్రవాదిలా, పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రము నిత్య మేనన్. నిత్య మేనన్ అవునా కాదా చూద్దాం. అమ్మమ్మ అమ్మో
6 పాయింట్లు. మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరండి? విజయశాంతి. ఎందుకు నచ్చుతారు విజయశాంతి గారు? ఏమో ఫస్ట్ నుంచి ఆవిడే ఇష్టం. అంటే మీకు అలాంటి రెవల్యూషనరీ క్యారెక్టర్స్ బాగా ఇష్టమా? ఆవిడ కర్తవ్యంలో చేసిన పాత్రలు, హుసేరావులమ్మలో చేసిన క్యారెక్టర్, అవునా? మరి హీరోల్లో వెంకటేష్ గారు. ఓకే, నెక్స్ట్ పిక్చర్. నితిన్. ఓ, నిత్యామేనన్ వచ్చింది కాబట్టి వెనకాలే ఇష్క్ చేసిన అబ్బాయి వచ్చేసాడా? గుండె జారి గల్లంతైంది అని వచ్చాడా? కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. కళ్ళలో కళ్ళలో మైకం, చిన్నారి కళ్ళలో వయ్యారి మైకం, మెరిసే మెరిసేటి లోకం, ముడిపడిపోంది మైకం, దేన్ని కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే, ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా, అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే, అరే 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 ఓ కళ్ళలో కళ్ళలో మైకం, చిన్నారి కళ్ళలో వయ్యారి మైకం. నెక్స్ట్ పిక్చర్. అంజలి. అంజలి చూద్దాము. మీరు ఆ కప్పు కాఫీ చూసి గీతాంజలి సినిమాలో అమ్మాయికి కాఫీ పాట ఒకటి పెట్టారు కదా, ఆ కప్ప అమ్మాయిదే అయ్యుంటుంది కదా అని అనుకుంటే అది చాలా పొరపాటు. మీకు -6. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద, పైకితే నన్ను గోవింద గోవింద గోవింద. నెక్స్ట్ పిక్చర్. నాగ చైతన్య. అవునా కదా, చూద్దాము. స్టైల్ గా కూర్చున్నాడు అక్కడ నాగ చైతన్య. కరెక్ట్ టైంలో పట్టేసుకున్నాను. 6 పాయింట్లు. నెక్స్ట్ పిక్చర్. త్రిష. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, త్రిషానే. 6 పాయింట్లు. తర్వాత చిత్రం. ఆశ. రవితేజ. ఓకే, చూద్దాము. పోయింది. అయ్యయ్యో, దిశా రవితేజ కలిసి కృష్ణ సినిమాలో చేశారు కాబట్టి కృష్ణ రామ అని ఊరుకోకుండా మీరు అది రవితేజ అయి ఉండొచ్చేమో అని బజర్ నొక్కితే అక్కడ ఎన్టీఆర్ రాగానే ఆయన ఒక లుక్ ఇస్తే మీరు ఇంకొక లుక్ ఇచ్చి మొత్తానికి 6 పాయింట్లు పోగొట్టుకున్నారు. మై గాడ్. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. మంచోడు మంచోడి వంటే రాంబాబు, నువ్వు మంచం కిందికి దూరి నవ్వురా రాంబాబు, ఇంట్లోకి రమ్మంటే నిన్ను రాంబాబు, అరే ఇల్లే పీకి పందిరి వేస్తవి రాంబాబు.
వాళ్ళకి స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఇక్కడ చూడండి నా చేతికి ఏమైంది. ఇంతకు ముందు వరకు 2 చేతులు ముందుకే ఉండేవి, కానీ ఒక చేతి మాత్రం గేమ్ స్టార్ట్ అవ్వగానే వెనక్కి వెళ్ళిపోయింది. ఇది ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఇది ఎలా జరిగిందంటే ఒక గేమ్ ని మేము ప్లాన్ చేశాము. ఈ గేమ్ ప్రకారంగా మీరు కూడా నాలాగే చేతులు వెనక్కి పెట్టుకోవాలి. అర్థమైందా మీకు? ఓకే, ఇప్పుడు మీరు పెడుతున్నారు ఒక బంతిని. వావ్, చూడండి రెడ్ మీద ఈ గ్రీన్ బంతి ఎంత అందంగా ఉందో. మళ్ళీ మీరు మీకు ఇష్టం వచ్చినటువంటి ఒక బంతిని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. 2 బంతుల్ని పెట్టిన తర్వాత మీరు మొదటి బంతిని ఊదుతున్నారు. ఎలాగా అంటే మీ నోటితో రెడీ 1 2 3 అది ఊదేసిన తర్వాత మీరు రెండో బంతి వైపుకి వస్తున్నారు. ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇది ఎగురుతుందా లేదా అని చెప్పి. అండ్ ఎస్, ఈ బంతి కూడా ఎగిరి పడబోతుంది. చూడండి ఇప్పుడు ఎలాగో. జార్జ్, నువ్వు కూడా చూస్తున్నావు కదా, చూడు. ఇది నిజంగానే చాలా నమ్మశక్యంగా లేదు కదా. జాక్, ఇదే ఆట. ఆశా, దా, నువ్వే లిస్ట్ లో ఉన్నావురా. చేతులు వెనక్కి కట్టుకో. రెడీగా ఉన్నావా? రెడీ 1. ఇదిగో ఈ బంతులు వాడకు, అది పోవు, అదే పోతాయి. రెడీ 1 2 3 గో. రెండు పెట్టండి, తర్వాత ఊదండి. ఇటు రండి. మేము చెప్పినటువంటి రూల్ ప్రకారంగా మీరు 2 బంతులు పెట్టిన తర్వాతే ఊదాలి. ఫస్ట్ 2 మీరు పెట్టకుండా 1 పెట్టి ఊదేశారు, మళ్ళీ వెళ్ళి ఊదేశారు. సో అవి 2 మైనస్ అవ్వగా 12 బంతులు ఊదినట్టు, అంటే 72. వాటర్ జగ్. మమత రండి, చేతులు వెనక్కి కట్టుకోండి. రెడీ? మీరు బాగా చెయ్యి తిరిగిన పార్టిసిపెంట్స్ అన్నమాట. రెడీ 1 2 3 గో. చూసారా, బాల్ కూడా తెచ్చిపోయింది, అందుకే అది పడట్లేదు. 2 పెట్టిన తర్వాత ఊదాలి. పదకొండు బంతులు ఊదారు. 12ది ఊద్దాం అనుకునే టైంకి టైం అయిపోయింది. 66 పాయింట్. ట్రావెలింగ్ సెట్. సింధుజా రండి. ఓకే, కట్టుకున్నారా చేతులు? మంచి భయం ఉంది ఈవిడికి. రెడీ 1 2 3 గో. సరిగ్గా కట్టుకోవాలి, పట్టుకోవాలి. అది అక్కడి నుంచి. వెరీ గుడ్, మళ్ళీ పెట్టి ఆడండి. అది నేను నిన్ననే చెప్పాను కదా స్టార్ మైల్ ఉంది ఇవాళ అని. గాలి నింపుకొని రావాలి కదమ్మా.
పది బంతులు ఊదేశారు, 60 పాయింట్లు వచ్చాయి. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. బిందు సింధుజ లీడ్ లో ఉంది. సింధుజ స్కోర్ దాటాలి అంటే మీ టార్గెట్ 72. రెడీ? 1 చేతులు 1 2 3 గో. పదహారు 96 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ రోజు మన స్టార్ మహిళ ఈజ్ బిందు మాధవి. నీతో స్టెప్ వేసుకుంటూ డ్యూయెట్ పాడమంటూ నాతో చెప్పింది లవ్ లావి. అవి నాందమైన గుడ్వే మొదలు స్థానం తెచ్చుకోరే డిబ్బే. నీతో లవాడుకుంటూ నిన్నే పెళ్ళాడమంటూ గుండెల్లో మోగుతుంది డోది. ఈ రోజు విన్నర్ గా బిందు మీరు గెలుచుకుంటున్నారు మైక్రోవేవ్ ఓవెన్.